విజయారెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 3 నెలల కిందట చర్లపల్లి రైల్వే స్టేషన్లో 2 పిల్లలతో కలిసి రాత్రి 10:30 సమయంలో రైలు కింద పడి చనిపోయింది. ఆ రోజు అందరం మాట్లాడుకున్నాం, ఒక డిప్రెషన్లో ఉండి ఏమన్నా చనిపోయిందేమో, ఒకవేళ ఆఫీస్లో టీం లీడర్గా పనిచేస్తుంది కాబట్టి పని ఒత్తిడి వల్ల ఏమన్నా ఇలా ప్రాణాలు తీసుకుందా, భర్త దుబాయ్లో ఉండడం వల్ల ఒక్కతే ఒంటరిగా ఉండడం వల్ల ఏదో మానసికంగా ఇలా చేసుకుందా అని చెప్పేసి అందరం రకరకాలుగా మాట్లాడుకున్నాం. అయితే ఆ అమ్మాయి ఏదో ఒంటరిగా ఉన్నాను, నాకు మనసు బాగోలేదని ఏదో చిన్న లెటర్ రాసి చనిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందనేది మనకెవరికీ తెలీదు. అయితే ఆ రోజున ఆ అమ్మాయి అన్నగారు, తల్లి, వదిన గారు అందరూ కూడా మాట్లాడారు. అయితే వాళ్ళ అన్నగారు, తల్లి కూడా చెప్పారు, ఆస్తులన్నీ ఆ అమ్మాయి పేరు మీద ఉన్నాయి, అన్నా చెల్లెలిద్దరూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం వల్ల అన్నీ జాయింట్లో ఉన్నాయని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మేనమామైన నేను ఆ పిల్లల్ని చిన్నప్పటి నుండి నేనే పెంచాను, నేనే చదివించానని ఇలాంటి విషయాలన్నీ చెప్పారు. తల్లి కూడా చెప్పింది, మా మధ్య కుటుంబ తగాదాలు ఏమీ లేవు, అందరం బాగానే ఉన్నాము, మరి ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో మాకు కూడా తెలియట్లేదని ఆ రోజున మీడియా వాళ్ళందరికీ చెప్పారు. అయితే భర్త వచ్చిన తర్వాత కూడా నాకు కూడా ఏమీ తెలీదు, మా ఇద్దరి మధ్య కూడా ఎటువంటి తగాదాలు లేవు, ఎందుకు ఇలా చేసిందో కూడా నాకు అర్థం కావట్లేదని అతను కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చాడు, సురేందర్ రెడ్డి అతను. అయితే ఈ రోజున వాళ్ళ కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు అన్నీ మళ్ళీ మీడియాలోకి వస్తున్నాయి. అయితే భర్త సురేందర్ రెడ్డి బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నా భార్య, నా పిల్లలు చనిపోవడానికి మా అత్త, మా బావమరిది, ఆయన భార్య ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని మానసికంగా వేధించారు, ఆ బాధ తట్టుకోలేకే నా భార్య ప్రాణాలు తీసుకుందని చెప్పేసి ఈ రోజున మీడియా వాళ్ళకి చెప్తున్నాడు. అయితే విజయారెడ్డి చనిపోయిన 3వ రోజున ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆస్తి పత్రాలు, ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా చక్కబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ విషయం మరి ఈ భర్తకి చెప్పాలి కదండి. అయితే ఈ అల్లుడి దగ్గరికి వచ్చి అత్తగారు అంటుందంట, నువ్వు చనిపోతే ఆస్తి విషయం ఏంటి, ఆస్తి ఎవరికి వెళ్తుంది, ఇందులో మా అమ్మాయి ఆస్తి కూడా ఉంది కదా, మా అమ్మాయి సంపాదించింది కూడా ఉంది కదా, మాకు 70 లక్షలు ఇవ్వాలి, 70 లక్షలు ఇచ్చి నీ ఆస్తి కాగితాలు అవన్నీ తీసుకుని ఈ గొడవని ఇక్కడతోటి సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పేసి అత్తగారు వచ్చి అడిగిందంట. నా కొడుకు దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఈ గొడవని సెటిల్ చేసుకోండి అని చెప్పేసి అత్తగారు మాట్లాడిందంట. ఒక మనిషి చనిపోగానే చూసారండి ఆస్తి తగాదాలు ఎలా వస్తాయో, ఆ అమ్మాయి నిజంగా చాలా తప్పు చేసింది. అయ్యో నేను కనుక చనిపోయానంటే ఈ గొడవలన్నీ నా భర్త మీద పడతాయి కదా, ఇటు నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను వేధించినట్టే రేపు వెళ్ళి నా భర్తను కూడా వేధిస్తారు కదా, నా పిల్లలతో సహా నేను చనిపోతే నా భర్త పరిస్థితి ఏంటని ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చదువుకున్న అమ్మాయి అయ్యుండి ఇలాంటి తగాదాలు ఉంటాయని కూడా తెలిసి ఎందుకు ఇలా చేసిందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. కనీసం చనిపోయిన అమ్మాయి పోనీ తనొక్కతి చనిపోయి పిల్లలను వదిలేసినా సరే ఈ రోజున ఈ ఆస్తి తగాదాలు ఉండేవి కాదు. ఎందుకంటే వారసులు వాళ్లే కాబట్టి కనీసం ఒక్కరున్నా సరే ఈ ఆస్తి గొడవలు ఇన్ని ఉండేవి కాదు. ఇక్కడ మా అమ్మాయే లేదు, ఇంకా అలాంటప్పుడు నువ్వు బయటవాడివి, నీకెందుకు మేము ఆస్తులు వదులుకుంటాం, మాకంతా సెటిల్మెంట్ చెయ్యి, నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇచ్చి ఆస్తి పత్రాలన్నీ తీసుకువెళ్ళని అతన్ని ఈ రకంగా వేధిస్తున్నారంట. మరి ఆ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏమున్నాయో, మరి అన్నగారే ఈఎంఐ మీద పెట్టాడా, లేదంటే ఈఎంఐ తీసుకువెళ్ళి అన్నగారు దాంట్లో భాగమయ్యిందా, మరి ఇద్దరివి కలిపి జాయింట్లో ఉండడం వల్ల ఈ గొడవలు వస్తున్నాయా ఏంటి అసలు విషయం అనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు. అయితే ఇప్పుడు ఈ విజయారెడ్డి భర్త చెప్తున్న మాట ఏంటంటే, నా భార్యని బాగా వేధించారు, 70 లక్షల లోన్ కూడా పెట్టమని అడిగాడని చెప్పేసి నా భార్య నాతో చెప్పింది, ఈ డబ్బుల గురించి ఆస్తుల గురించి వేధించడం వల్లే నా భార్య ఇలా చేసుకుందని చెప్పేసి భర్త చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కనుక విచారించారు అని అంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని ఆయన చెప్పుకొస్తున్నారు. చూడండి, ఒక మనిషి పోయేసరికి కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు ఏ రకంగా వచ్చాయో చూసారా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లేదు, పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చి అల్లుడి మీద పడ్డాడు, నువ్వు ఒక్కడవు పోతే నీ ఆస్తి ఎవరికి వెళ్ళిపోతుంది, బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది, మా అమ్మాయి సంపాదించింది మాకు ఇచ్చే, మాది మాకు ఇచ్చే అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. కూతురు చనిపోయిన 3 రోజులకే వెళ్ళి ఇంట్లో అన్నీ వెతుకుని వెళ్ళిపోయారని అంటే ఎంత బాధాకరం అండి. కనీసం అల్లుడికి ఒక మాట అయినా చెప్పాలి కదా. అతను చెప్తున్నాడు, నా భార్య కేజీ వెండి, కేజీ బంగారం కూతురు కోసం అని చెప్పి చేయించి పెట్టి ఇంట్లో దాచిపెట్టింది, అవన్నీ కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, ఆ ఇంట్లో ₹1,00,00,000 డబ్బులు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇంకా ఏవో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయని ఏవేవో చెప్పుకొస్తున్నారు. అవన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు ఎవరు ఏంటనేది అన్ని విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆయన చెప్పే మాట ఏంటంటే, నా పిల్లల్ని చదివించాడని నా బావమరిది చెప్తున్నాడు, కానీ నేను దుబాయ్లో ఉండగా ఎప్పుడు కూడా డబ్బులు పంపించాను, నా పిల్లల్ని ఊరికనే ఏమీ వాళ్ళు పోషించలేదు, వాళ్ళు చదివించలేదు, నేను డబ్బులు పంపిస్తే నా కుటుంబం అంతా చక్కగా హ్యాపీగా తిని బతికారు. అయితే మీడియా వాళ్ళు ఏమని అడిగారంటే, మీ బావమరిది భార్య పేరు కూడా చెప్తున్నారు, ఆవిడకి ఇందులో
సంబంధం ఏంటని అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా భార్య కొంచెం రిచ్గా ఉండేది, ఏ డ్రెస్ కావాలనుకున్న వస్తువుని ఆర్డర్లు పెట్టుకుని కొనుక్కునేది, లగ్జరీగా కారుల్లో తిరిగేది, పిల్లల్ని కూడా బాగా చూసుకునేది. అంటే తనకు ఒక అసూయలాగా ఉండేది. విజయ ఏంటి ఇంత చక్కగా రిచ్గా ఉంది, పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటుంది, మొగుడు దుబాయ్ నుంచి బాగా డబ్బులు పంపిస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా లక్షల్లో సంపాదిస్తుంది. బాగా రిచ్గా ఉండేసరికి బావమరిది భార్యకు కూడా ఒక అసూయ అనేది కలిగింది. అసూయ కలిగి ఆ అమ్మాయిని ఈ రకంగా వేధించడం మొదలుపెట్టారు. వీళ్ళ ముగ్గురు వేధింపుల వల్లే నా భార్య పిల్లలు అలా చేసుకున్నారని చెప్పేసి ఆయన చెప్పుకుని బాధపడుతున్నారు. కానీ విజయారెడ్డి చాలా పొరపాటు చేసింది. అసలు నేను చనిపోతే నా భర్త పరిస్థితి ఏంటని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఏదైనా ఇంట్లో కుటుంబ తగాదాలు కానీ ఎవరైనా మనల్ని వేధిస్తున్నా సరే, సొంత దగ్గర వాళ్ళు, సొంత మన తోబుట్టువులైనా సరే ఎవరన్నా వేధించారనుకోండి, ధైర్యంగా ఎదుర్కోండి. మనమేదో తప్పు చేసినట్టు పిరికి వాళ్ళలాగా చనిపోయామనుకోండి, అదే అలుసుగా తీసుకుని వాళ్ళు లోకు చేసే పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఈయనకి భార్య పిల్లలు లేకపోయేసరికి ఆస్తుల కోసం వచ్చి ఈయన మీద పడుతున్నారు. అదే భార్య పిల్లలు ఉండుంటే, కనీసం ఒక్క పిల్లోడో కనుక ఉండుంటే వాళ్ళు ఈ రోజున వచ్చి ఇలా దెబ్బలాడేవాళ్ళ. అంటే మనిషి లేకపోయేసరికి చూసారా ఎంత లోకు కడతారో. ఎవరైనా సరే ఆస్తుల విషయంలో జాయింట్ అనేది అస్సలు పెట్టుకోకూడదు. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగింది, మరి ఈ అమ్మాయి వాళ్ళకి ఇవ్వాలో అతను వీళ్ళకి ఇవ్వాలో తెలియదు. కానీ మొత్తానికి కొన్ని విషయాలు జాయింట్లో ఉండడం వల్ల ఈ రోజున ఈయన ఇరుకులో పడిన పరిస్థితి. ఓ పక్కన భార్య పిల్లలు చనిపోయారని బాధపడాలా, ఓ పక్కన ఈ ఆస్తి తగాదాల గురించి బాధపడాలా. ఇప్పుడు ఎవరొచ్చి నన్ను ఏం చేస్తారో ఈ ఆస్తుల గురించి అని ఆయన భయపడే పరిస్థితి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, నన్ను కూడా ఏదో ఒకటి చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ సంబంధించి నేనే కదా ఉన్నాను, ఇప్పుడు నేను కనుక పోయానంటే నా ఆస్తులన్నీ ఇంకా వాళ్లే తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అయితే విజయారెడ్డి వాళ్ళ అమ్మ అడిగిందంట, అంటే సురేందర్ రెడ్డి అత్తగారు వచ్చి అడిగిందంట, నువ్వు చనిపోతే ఈ ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది, నువ్వు ఎవరికి ఇస్తావని అడిగితే ఆయన చెప్పాడంట, మా అమ్మ మా నాన్న ఉన్నారు, సగం వాళ్ళకి ఇస్తాను, మిగిలిన సగం ఎవరికైనా అనాథ పిల్లలకి, ట్రస్ట్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి రాసి ఇచ్చేస్తానని చెప్తే వాళ్ళకి కోపం వచ్చేసిందంట. అంటే చూసారా, ఆ ఆస్తులు ఎవరికి కూడా బయట వాళ్ళకి పోనివ్వరు, మనలో ఉండాలనే చూసుకుంటారు. నువ్వెవడో బయట వాడికి ఇచ్చే బదులు మా ఆస్తి ఏదో మాకే ఇచ్చేయని ఈ రకంగా మాట్లాడుతున్నారు. అంటే చూడండి, అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు, ఎంతో అభిమానంగా ఉన్నవాళ్ళు, విజయారెడ్డి చనిపోయినప్పుడు కూడా మా బావ చాలా మంచివాడు, మా బావకి మా చెల్లెల మధ్య ఎటువంటి గొడవలు లేవని ఇలా మీడియా ముందరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఈ రోజున చూసారా, అదే బావ దగ్గరికి వెళ్ళి ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. నువ్వెప్పుడు చనిపోతావా అని అన్నట్టు ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు. ఎంత దారుణంగా ఉందో చూసారా. మన మనిషి లేకపోయేసరికి ఎవరు ఎలా ఆడుకోవాలో అలా ఆడేసుకుంటారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మనిషి బతికున్నంత వరకు ఒకలాగా ఉంటారు, మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఇంకొక రకంగా వెళ్ళిపోతుంది. ఏం చేయడానికన్నా సరే తెగించేస్తారు. వాళ్ళ మనిషి లేరు అని అనేసరికి పగలు ప్రతీకారాలు పెంచుకుని వీళ్ళు అడ్డం తొలగించుకున్నామనంటే మిగిలిన ఆస్తి అంతా మనదే అవుతుందని ఇలా కసి కోపం పెంచుకుని ఏమైనా చేయడానికి రెడీ అయిపోతారు. కాబట్టి ఆస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. చూసారా అండి, ఈ రోజున తల్లి పిల్లలు చనిపోయారన్న బాధ ఎక్కడా లేదు, ఆస్తులు పోయాయి అన్న బాధే వాళ్ళల్లో ఉంది. ఆ రోజే మాట్లాడింది ఆ తల్లి కూడా, మా అబ్బాయి సంపాదించింది అంతా కూడా మా అమ్మాయి పేర్ల మీదే పెట్టాడు, ఇప్పుడు మా అమ్మాయి చనిపోయింది, మా ఆస్తులు మాకు తిరిగి రావాలి, మా పరిస్థితి ఏంటని ఆ రోజే మాట్లాడింది. కొంచెమైనా ఆలోచన ఉండాలి కదండి, ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకే ఎప్పుడూ కూడా లింకులు అనేది పెట్టుకోకూడదు. మనం ₹1 సంపాదించుకున్నామంటే అది మన సొంతంగా ఉండాలి, ఎవరితోనూ లింకులు ఉండకూడదు. నెక్స్ట్ ఆ రూపాయిని మనం ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆలోచించుకోవాలి. మనకు పిల్లలు ఉన్నారనుకోండి, ఏ గొడవ లేదు, ఎవరూ లేరనుకోండి, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో అర్థం కావట్లేదు, ఎవరు వేధించారో తెలియట్లేదు, అసలు ఈ డబ్బు వివరాలు ఏంటో ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. చూసారా అండి, మనుషులు చనిపోయిన తర్వాత ఒక్కొక్కటి వివరాలు బయటకు వస్తుంటే అప్పుడు కుటుంబ తగాదాలు బయటకు వస్తున్నాయి. ఎవరైనా కానండి ఆస్తుల విషయాల్లో క్లారిటీగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు ఇలా ఉన్నామనంటే రేపు ఎలా ఉంటామో తెలియదు. ఎవరన్నా బలవంతంగా చనిపోవడమో లేదంటే సడన్గా అనుకోకుండా చనిపోవడమో జరిగిందనుకోండి, ఆ కాసేపు బొల్లెడుపులు ఏడుస్తారు. ఎందుకంటే చూసే జనాలకి బాగోదు కాబట్టి, అయ్యో ఏడవపోతే నవ్వుతారని చెప్పేసి ఆ కాసేపు అలా ఏడుస్తారు. 3వ రోజు నుండే మొదలు పెడతారనమాట. ఈ ఆస్తులు ఎవరికి వెళ్తాయి, ఈ ఆస్తులు ఎవరు తీసుకుంటారు, చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నా రాశారా లేదా, ఏమున్నాయి వెనకాల, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమున్నాయి, బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉందని ఇలాంటి ఆరాలన్నీ లాగుతారు. చనిపోయిన వాళ్ళ గురించి ఎవ్వరూ బాధపడరు. అలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు ఈ సొసైటీలో. కాబట్టి ఆస్తుల విషయాల్లో క్లారిటీగా ఉండండి, ఎవరితోనూ లింకులు పెట్టుకోకండి. మీ ఆస్తి నెక్స్ట్ ఎవరికి చెందాలనేది మీరు ఒక క్లారిటీగా ఉండి వాళ్ళకి చెందేలాగా రాసి పెట్టండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, బలవంతంగా మాత్రం ఎవరూ చనిపోకండి. ఇంట్లో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే, మన సొంత వాళ్ళు మనల్ని ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నా సరే, మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి, లేదనంటే మీ భర్తకో లేదా కుటుంబ సభ్యులకో లేదంటే స్నేహితులకో
ఎవరికైనా సరే అసలు విషయం ఏంటనేది చెప్పండి. మీకు ఎవరికి చెప్పడం నచ్చలేదనుకోండి, చక్కగా ఒక డైరీలోనో ఎందులోనో అన్నీ వివరంగా రాసి పెట్టండి. పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, దీని గురించి ఇలా నన్ను వేధిస్తున్నారు అని ఇలాంటివన్నీ క్లారిటీగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు పిరికితనంతో కనుక చనిపోయారనుకోండి, అవతల వాళ్ళు లోకు కడతారు. ఈ చనిపోయే వాళ్ళు అనుకుంటారు, నేను చనిపోతే ఈ సమస్యకి పరిష్కారం అయిపోతుందని అనుకుంటారు. కానీ ఆ సమస్యకి పరిష్కారం అవ్వదు. బతుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, భర్త కానీ భార్య కానీ, వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ వేధిస్తారు. చచ్చిపోయింది కదా అని వదిలేస్తారని అనుకుంటారా? కానీ అస్సలు వదరు. బతుకున్న వాళ్ళకి జీవితకాలం నరకం చూపిస్తారు. వాళ్ళని మనశ్శాంతిగా నిద్రపోనివ్వరు. ఇలాంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూస్తాం. చాలామంది ఇంతే పిరికితనంతో బాధలు భరించలేక, కష్టాలు భరించలేక చనిపోతారు. కానీ బతుకున్న వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారు అనేది ఆలోచిస్తున్నారా? అందుకే ఎవరు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కుటుంబంలో ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కదా సరే ప్రాణాలు మాత్రం తీసుకోకండి. ధైర్యంగా ఎదుర్కోండి. మీ సమస్య ఏదున్నా సరే మీ సొంత వాళ్ళకి, దగ్గర వాళ్ళకి చెప్పుకోండి. లేదంటే రాసి పెట్టండి. లేదంటే మీరు బతుకుండి ఆ సమస్యకు పరిష్కారం చూసుకోండి. మరి విజయారెడ్డి ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. భర్త అయిన సురేందర్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి ఇంకా ఏమేమి విషయాలు బయట పెడతారో అవన్నీ కూడా మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ ఏది ఏమైనా కానండి, సొంత వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అని అనుకుంటాం. కానీ వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం. ఆస్తుల విషయంలో వాళ్ళతోనే ఎక్కువగా గొడవలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.